స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఒరేయ్ లేరా, ఇంకెంతసేపు పడుకుంటావు? ఒరేయ్ తొందరగా లేరా. అబ్బా, మంచి పాట వస్తుంది. ఒరేయ్ లేస్తావా, నేను రావాలా? వామ్మో, అమ్మోరు పిలుస్తుంది. పడుకున్నది చాలిక లేవ్వాలి. చెప్పమ్మా. ఏరా ఇంతసేపు పడుకోవడం? ఏంటి, నైట్ పడుకుంటే నిద్ర వస్తుందా? ఎన్ని ఆలోచించాలి. లైఫ్, ఫ్యూచర్, గోల్స్, సినిమా, ఎన్ని రీల్స్ తీసి పడుకోవాలి. ఇవన్నీ చేసేసరికి తెల్లారుతుంది. అబ్బో, సరే గాని బ్రష్ చేసుకొని మార్కెట్కి వెళ్ళిరా. సరే సరే. అన్న, రీల్స్ చేస్తున్నారా అన్న? లేదురా, షార్ట్ ఫిలిం తీస్తున్నాం. షార్ట్ ఫిలిమా? అవునరా. అన్న నేను కూడా చేస్తా అన్న. నీకు ఇప్పుడు చెప్పిన పని గుర్తున్నదు, ఇంకా డైలాగ్ ఏం చెప్తావరా? అన్న ప్లీజ్ అన్న, చేస్తా అన్న. లేదురా, లేదు పో. ప్లీజ్ అన్న. లేదు పోరా. అన్న పావు కిలో క్యాప్సికమ్ అన్న. పావు కిలో 20 రూపాయలు. ఎంత అన్న? 20 రూపాయలు. రైట్ అన్న. నీకు ఇప్పుడు చెప్పిన పని గుర్తున్నదు, ఇంకా డైలాగ్ ఏం చెప్తావరా? అన్న ప్లీజ్ అన్న, చేస్తా అన్న. లేదురా, లేదు పో. అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా? అయితే నేను తెచ్చిన మందులు వేసుకోనంటావా? ఇదిగో కూరగాయలు. ఏందిరా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ ఏది? మీ అమ్మ ఎక్కడుంది? థ్యాంక్ గాడ్. చూడండి రా, అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం మర్చిపోయాడు, మతి మరిపోడు. వీడు యాక్టర్ అంట. వీడు యాక్టర్ అంట. అరే పడుకున్నా చాలు, ఇంకా లేరా? అరే లేరా. ఈరోజు ఏది వేసుకుందాం? ఇది వేసుకుందాం. అరే లేరా, నాకు షూటింగ్కి టైం అవుతుంది. లొకేషన్ దగ్గర డ్రాప్ చేసి రారా. ఏంట్రా పొద్దున్నే నీకోలా?
కొంచెం లొకేషన్ దగ్గర డ్రాప్ చేసారా? తప్పదా? అస్సలు తప్పదు. సరే పదా. అవునరా, రోజు ఇంత తొందరగా రెడీ అయ్యి వెళ్తావు కదా, అంత పెద్ద లీడ్ క్యారెక్టర్ అనేది? లేదురా, ఇక్కడెక్కడనో లాస్ట్లో నిల్చుంటాం. ఓ అవునరా, నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఎక్కడెక్కడో నిల్చొని యాక్టింగ్ చేస్తారు చూడు, నిజంగా గ్రేట్ రా. మ్మ్. సరేరా, బాయ్. అరే, ఆ, నాకు కూడా ఏదో ఒక క్యారెక్టర్ ఉంటే చూడు కదరా. ఏడీకి చెప్పినా చెప్తా అని చెప్పిండు. సరే మరి, బాయ్. బాయ్ రా. ఏ బాబు ఆది, అంకుల్, రూమ్ రెంట్ కట్టక చాలా రోజులు అవుతుంది బాబు. ఈరోజు నైట్ వరకు ఇలాగైనా ఇచ్చేస్తాం అంకుల్, సారీ ఏమనుకోకండి. సరే సరే, కొంచెం తొందరగా కట్టండి. హలో హలో. హలో. అరే మామ, ఇంటోనర్ రెంట్ అడిగాడు రా, ఇప్పుడు ఎలా రా? సరే, నేను ఎలాగోలా సెట్ చేసా లేరా. లవ్ యూ మామ. సరే, నేను ఏడీ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళినావా? అబ్బా మర్చిపోయినా మామ, ఒక 30 minutesలో రెడీ అయ్యి వెళ్ళిపోతా. రే పోరా. వస్తున్నా వస్తున్నా. అరే నువ్వు ఇక్కడ నుండి దిగండి, కిందికి రండి మీరు, కిందికి రండి, అటు సైడ్ వెళ్ళండి, కిందికి రండి మీరు. సార్, అరే వెళ్ళండి మీరు కిందికి. చెప్పమ్మా. అదే మా ఫ్రెండ్ పంపించారు సార్ యాక్టింగ్ కోసం. నువ్వేనా? ఇప్పుడు ఏమైనా మూవీలో అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పుడైతే ఏం లేవమ్మా, ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేశారు. ఓకే సార్. టచ్లో ఉండు, ఏమైనా ఉంటే చెప్తా. సరే సార్. ఇక్కడ పెయింట్ వర్క్ చూడండి, ఆ ప్రాప్స్ కింద పడి ఉన్నాయిరా. అరే వెళ్ళంటా మీరు కిందికి. ఒరేయ్, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవా? ఎప్పుడు ఆ ఫోనేనా? పో అమ్మా, చదువుకుంటాలే కానీ. సరే లేలే. ప్రశాంతంగా ఫోన్ కూడా ఏడనివ్వరు. చి. ఇది ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొనే ఉంటుండు. ఈ ఫోన్ దాచిపెట్టేయాలి. ఫోన్ ఏది? అమ్మని అడుగుదాం. వద్దు, తిడుతుందేమో మళ్ళీ, మనమే వెతుకుందాం. ఫోన్ ఎక్కడ పెట్టా గుర్తు రావట్లే. అయ్యో, నా వీడియోస్, నా రీల్స్.
ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావురా? ఆడిషన్స్ ఉన్నాయిరా ఒక దగ్గర, వెళ్ళి రావాలి. సరేరా, ఆల్ ది బెస్ట్. బాయ్ రా. బాయ్ రా. హాయ్ సార్. హాయ్ ఆదిత్య రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఓకే, నీకు యాక్టింగ్లో ఏమొచ్చో చేసి చూపించు. ఓకే సార్. లైట్స్ ఆఫ్, కెమెరా, యాక్షన్. సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతామా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఏది తెలియదురా. మనం దీనికి తప్ప దేనికి పనికిరాంరా. మనకు తెలిసిందొక్కటే, సినిమా సినిమా సినిమా. ఓకే కట్. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, యూ మే లీవ్ నౌ. ఓకే సార్. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, యూ మే లీవ్ నౌ. నీ అమ్మ ఫోన్ ఎడబెట్టానేమో, అస్సలకే దొరకట్లే. బా, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కింద లేదు, ఇందులో కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. బా, ఇక్కడ కూడా లేదు. ఏరా చదువుతావా? అబ్బా, వీడు ఫోన్ గురించే అడగట్లేదు, వీడిని డిస్టర్బ్ చేయొద్దు. వాడు ఊకే ఫోన్ చూస్తున్నాడని నేనే దాచిపెట్టేశా. అమ్మ నా ఫోన్ తీసింది, అయితే అమ్మనే అడుగుతా. అమ్మా నా ఫోన్ నువ్వే తీసావమ్మా, ఇవ్వమ్మా. నేను ఇవ్వను పోరా, నువ్వు చదువుకోవట్లేదు. అబ్బా ప్లీజ్ అమ్మా, ఇవ్వమ్మా. నేను ఇవ్వను పోరా, చదువుకోపో. ప్లీజ్ అమ్మా, ఇవ్వమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా, ఇవ్వమ్మా. నేను ఇవ్వను పోరా, వెళ్ళు, సతాయించకు. అమ్మా ఏంట్రా? నా ఫోన్ ఇవ్వమ్మా. నేను ఇవ్వను పోరా, మూసుకొని పడుకో. అబ్బా ప్లీజ్ అమ్మా. నేను ఇవ్వను పోరా, పడుకో చక్కగా. నా ఫోన్ లేకపోతే నేను రీల్స్ ఎలా చేయను? నా యాక్టింగ్ ఎవరు చూస్తారు? నేను యాక్టర్ని ఎలా అవ్వను? నా వల్ల అవ్వట్లేదు. ఒరేయ్ లేరా, ఇంకెంతసేపు పడుకుంటావు? ఒరేయ్ తొందరగా లేరా. ఏమైంది, వీడు ఇంకా లేస్తలేడు? ఆ! బాబు ఉన్నారా? ఉన్నాం, ఇంకా పోలేదు. ఏ ఆగురా. ఏంది బాబు? ఏం లేదు అంకుల్, ఉన్నామని చెప్తున్నాడు. ఓ చెప్పండి అంకుల్, ఏం కావాలి?
ఏం లేదు, ఇంట్లో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. అయితే మేము వచ్చి పందిరేయాలనా? ఏ ఆగురా. ఏంది బాబు ఇన్పియలే? ఏం లేదు అంకుల్, మీరు చెప్పండి. అంటే దూరం నుంచి చుట్టాలు వస్తున్నారు, 10 రోజులలో ఇల్లు కాల్ చేయాలి. ఇంత సడన్గానా? మరి 10 రోజులలో అంటే కష్టం కదా అంకుల్. మేము కూడా సడన్గానే పెట్టుకున్నాం పెళ్ళి. సరేలే అంకుల్, చేస్తాం. సరే సరే. ఇప్పటికిప్పుడు 10 రోజులలో ఖాళీ చేయాలంటే ఎలా రా? హలో సార్. హలో చెప్పండి. ఇది టూలెట్ ఉంది కదా? బ్యాచిలరా ఫ్యామిలీయా? బ్యాచిలర్ సార్. ఏం వర్క్ చేస్తారు? మూవీస్లో యాక్టింగ్ చేస్తాం. సినిమా వాళ్ళకి ఇవ్వమండి, ఓన్లీ సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి ఇస్తామండి. ఓకే సార్. హలో సార్. హలో చెప్పండి. ఇది టూలెట్ వేసారు కదా? బ్యాచిలర్సా ఫ్యామిలీయా? బ్యాచిలర్ సార్. ఏం వర్క్ చేస్తారు? సినిమాస్లో వర్క్ చేస్తాము. సారీ అండి, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తామండి. ఓకే సార్. సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళే మనుషులా? సినిమాలో వర్క్ చేసేటోళ్ళు మనుషులు కాదా? హాయ్రా, ఇక్కడేం చేస్తున్నావు? హాయ్రా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు, చిన్న పని మీద వెళ్తున్నా. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా ఓనర్ ఎమర్జెన్సీగా రూమ్ కాల్ చేయమని ఉండే, రూమ్స్ కోసం చూస్తున్నా. అవునా, నాకు తెలిసిన ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులోకి షిఫ్ట్ అవుతారా మీరు? వెళ్తాం రా. ఓకే, ఫ్లాట్ నెంబర్ 508. ఓకే రా, సరే బాయ్. అరే 508 ఇదే కదరా? సరే పదా. అబ్బాబ్బాబ్బాబ్బా, లంకంతుందిరా. సెట్రా రూము. ఇంత పెద్ద ఇల్లు దొరుకుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనురా. కానీ ఎక్కడ చెత్త అక్కడే ఉంది. పదా క్లీన్ చేసుకుందాం. అబ్బాబ్బాబ్బా, ఏ ముందురా లొకేషన్. 2 బీలు తెచ్చుకుంటే సెట్. బాల్కనీ వ్యూ మాత్రం మస్తు ఉందిరా. అరే నేను షూటింగ్కి వెళ్తున్నా, బాయ్ రా. ఓకే బాయ్ రా. బ్రో, ఇక్కడ ఆడిషన్స్ అవుతున్నాయంట కదా? ఒక్క నిమిషం బ్రో. సరేరా, నాకు ఆడిషన్స్ ఉన్నాయి, మళ్ళీ చేస్తా. బాయ్ రా బ్రో. రా బ్రో. ఒక్క నిమిషం బ్రో, సార్కి చెప్పొస్తా. ఓకే బ్రో. ఓకే బ్రో, ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తావో అలా చెయ్యి. ఓకే బ్రో. యాక్షన్. నువ్వంటే నాకు ఇష్టం, నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా, ఏమంటావు మరి? కట్. ఓకే బ్రో, మేము కాల్ చేస్తాం. ఓకే. యాక్టింగ్ చేయడమే రాదు, యాక్టర్ అంట. యాక్టింగ్ చేయడమే రాదు, యాక్టర్ అంట. ఓకే బ్రదర్, బాగా చేశారు. మా టీం మీకు కాంటాక్ట్ అవుతుంది, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. రే అది లేరా? చెప్పు మామా. నేను షూటింగ్కి వెళ్తున్నారా. ఓకే మామా.
అరే మామ ట్రై చేయరా, నీ కష్టం వృధా కాదు. ఓకే మామ, నువ్వు జాగ్రత్త. నేను కూడా ఏదో ఒక ట్రై చేస్తాను నీకోసం. జాగ్రత్త మరి. బాయ్. బాయ్ రా. అరే మామ, నీకు ఒక గుడ్ న్యూస్ రా. ఏంట్రా చెప్పు. ఏం లేదు, నేను చేసే ఫిల్మ్లో మా డైరెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చాడు. రేపు ఆడిషన్స్కి రమ్మన్నాడు, వచ్చేసి. ఏంటి, నిజమా? నేను నీకు అవదాం ఎందుకు చెప్తారా? ఓ అవునా? పార్టీ లేదా పుష్ప? ఒక్క 5 minutes ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తా. పదా, నేను కూడా ఫ్రెష్ అప్ అవుతా. చాలా హ్యాపీగా ఉంది మామ ఈరోజు. మనం సెట్ చేస్తే ఎట్లుంటుంది మరి? చాలా థ్యాంక్స్ మామ. రేయ్, నాకు ట్యాంక్స్ ఎందుకురా? అమ్మ నాన్న మధ్యలో ట్యాంక్స్ ఉంటాయి కానీ ఫ్రెండ్స్ మధ్యలో ఉండవురా. సరే. అవునరా, నీకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం ఏంట్రా? ఉద్యోగం అని చెప్పలేను, బిజినెస్ అని చెప్పలేను, కానీ దానికి తప్ప దేనికి పనికిరానని చెప్పగలను. అరే ఏంట్రా పాట ఇంత డల్గా ఉంది? ఆట పాట ఏం లేదా? ఒక్క నిమిషం, అన్న పాట పెడతా. సరే రామమ్మ, వర్షం వచ్చేలా ఉంది, పద పద. మెల్లిగా మామ, జాగ్రత్త, చూసుకో. ఇక్కడ నిలబడు. లైట్. అరే మామ, పోయి గేట్ ఓపెన్ చేసి చూడరా. అరే నువ్వే చూడిపోరా, నేను చూడరా. చేయి తీరా. నిన్నెవరు రాపింది? కింద చూడరా. సారీరా. అరే నీ అయ్యా ఆగు బే. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ మామ. అది రా, రేపు ఆడిషన్స్కి మంచి షర్ట్ వేసుకొని వెళ్ళరా. ఓకేరా. ఈ డైరీ ఎవరిది? ఇది నా కథ.
రేయ్ వీడు ఇంకా లేవలేనట్టున్నాడు. ఏంటి అవతారం? అన్నా అన్నా సార్ ఒక నిమిషం. ఓకే వెళ్ళు. చెప్పండి. అదే అన్న మా ఫ్రెండ్ పంపించాడు ఆడిషన్స్ ఉన్నాయని. మీ ఫ్రెండ్ చెప్పాడు నువ్వేనా? నేనే అన్నా. ఒక నిమిషం సార్ని అడిగి చెప్తా. ఓకే అన్న. సార్ మనోడు వచ్చిండు. ఒకసారి ఆడిషన్ చేసి చూపిమను. ఓకే సార్. బ్రో ఒక సీన్ చెప్తా. నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోతే ఎలా ఏడుస్తావో అలా చేసి చూపెట్టు. అక్కడికి వెళ్ళి యాక్షన్ చెప్తా. సార్ చేయమనాలా? చేయమను. యాక్షన్. కాట్. తమ్ముడు నువ్వు సెలెక్ట్ అయ్యావు. రేపు లొకేషన్కి వచ్చేసాయి. షూట్ స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న. ఏమైంది తమ్ముడు అలా ఉన్నావు? ఏం లేదన్నా. ఓకే. అరే మామా అంతోకేనా? సెలెక్ట్ అయ్యావా? అయ్యారా. మరి ఇంకెందుకు పదా. చీజ్. ఇంకేంటి అనుకున్న సాధించినావు. ఏంట్రా అలా ఉన్నావు? ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తున్నావు. తాగు. నేను చెప్పా కదరా నీ కష్టం వృధా కాదని. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చావు, ఒక్క దాంట్లోనన్నా ఛాన్స్ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది కదా, చెలరేగిపో.
నాతో కాదురా, బాయ్, పడుకుంటా. అమ్మయ్యా, ఇదేంటి ఇక్కడికి వచ్చింది? రే మామా, ఏమైందిరా? రే ఏమైంది మామా? రే ఏమైందిరా, చెప్పురా. ఆ డైరీ నాదే. ఆ డైరీ రాసింది నేనే. నేను చనిపోయి 1 year అవుతుంది. యాక్టర్ అవ్వాలనుకున్న నా కలగానే మిగిలిపోయింది. అసలు ఎవరు నువ్వు? ఈ డైరీలో ఏముంది? 1 year బ్యాక్ అలా జరిగింది నా స్టోరీ. అయితే ఇప్పుడు నీ కల తీరాలంటే ఏం చేద్దామనుకుంటున్నావు? నేను బ్రతికుండగా నా కోరిక తీరలేదు. నా అదృష్టం బాగుండి నీకు యాక్టర్ అవ్వాలని కోరిక. నా అదృష్టం వల్ల నువ్వు ఇంట్లోకి వచ్చావు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఏం లేదు, ఒక చిన్న సహాయం చేస్తే చాలు. ఏం సహాయం? ఏం లేదు, నాకు నీ శరీరం కావాలి. రేపు నువ్వు చేసే షూటింగ్లో నేను కూడా ఉండాలి. నువ్వు చేయడం ఏంటి? నీకొక విషయం చెప్పాలి. నిన్న ఆడిషన్లో నిన్ను సెలెక్ట్ అయ్యేలా చేసిందే నేను. నువ్వా? అవును, నీ శరీరంలోకి వచ్చి ఆడిషన్ చేసింది నేనే. నేను చేశాను కాబట్టే నీకు ఛాన్స్ వచ్చింది. అనుకున్నా ఏదో తేడా జరుగుతుందని అనుకున్నా. అది నువ్వేనా? నేనే. సరే, ఇంకా మా ఫ్రెండ్ని విడిచి వెళ్ళు. సరే, వెళ్తా, కానీ నాకు ఈ ఒక్క సాయం చేయి చాలు, ప్లీజ్. సరే, రేపు మార్నింగ్ 11 గంటల వరకు రెడీ అయి ఉంటాను, వచ్చేసేయి. చాలా థ్యాంక్స్. సరే, ఇక వెళ్ళు. టైం 11 అవుతుంది, ఇంకా రాలేడు. హాయ్ సార్. హాయ్ ఆది, మనోడు వచ్చారు. సీన్ ఎక్స్ప్లెయిన్ ఒకసారి చేయమని చెప్పు. ఓకే? ఓకే సార్. ఏం లేదు బ్రో, సిగరెట్ తాగకుండా ఒక మాస్ డైలాగ్ చెప్పాలి. ఓకే అన్న. ఓకేనా? ఓకే. రెడీ సార్. రెడీయా? స్టార్ట్. కెమెరా రోలింగ్. రోలింగ్. యాక్షన్. రైట్, చూడ్డానికి సాఫ్ట్గా కనబడుతున్నా కానీ లోపల సైక్ నా కొడుకుని. ఒక్కొక్కడికి బద్దలు బాషింగాలు అవుతాయి. కట్. షాట్. ఓకే, బాగా చేసావు అది. గుడ్. థ్యాంక్ యూ సార్. 1 వీక్లో ఫిలిం స్టార్ట్ చేద్దాం, దాంట్లో నువ్వే హీరో. ఓకే సార్. చూసారా, ఫోనే ప్రపంచం కాదు, బయట కూడా ఫోన్లో లేని ప్రపంచం ఉంటుంది. ట్రై చేసి చూడండి, నెవర్ గివ్ అప్. ఏదో ఒకరోజు మీరు కూడా వీడిలా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.